హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్ పాయిజన్గా చికెన్ షవర్మా ఎందుకు మారుతుందో చూద్దాం. చికెన్ షవర్మా తినడం వల్ల ప్రాణాలు ఎలాంటి ముప్పు లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే దాన్ని తయారు చేయడం, పరిశుభ్రత పాటించకపోవడం అసలు సమస్య ఉందని పేర్కొంటున్నారు. షవర్మా తయారు చేసే సమయంలో చికెన్ ముక్కలను ఒక రాడ్కు గుచ్చి మంటలో గంటల తరబడి నెమ్మదిగా కాల్చుతూ ఉంటారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రెస్టారెంట్ పూర్తిగా ఉడకని చికెన్ను కస్టమర్లకు అందిస్తూ ఉంటాయి. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే షవర్మా కోసం ఉపయోగించే చికెన్ ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తయారీలో నాణ్యత లేని పదార్థాలు వాడటం కూడా పాయిజన్ కావడానికి కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల షవర్మా మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో ఆ షవర్మా సరిగా స్టోర్ చేయకుండా కూడా ఇలాంటి పరిస్థితి కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ షవర్మా హానికరమైన బ్యాక్టీరియా తయారై ఫుడ్ పాయిజనింగ్ సహా ఇతర అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. అందుకే దీన్ని తినే విషయంలో జాగ్రత్త వహించండి. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్.